జీవితం అంతా కూడాను పంచభూతములతో పంచప్రాణములతో పంచేంద్రియములతో పంచకోశములతో పంచతుక్కులతో నిండి ఉంటున్నది. The whole life is full of 5 elements, 5 life principles, 5 life sheets. అయితే కనుకనే ఈ పంచభూతములతో ఉండినటువంటి దేహము పంచ అనగా 50 సంవత్సరాల వరకు కూడాను ఈ పంచభూతముల యొక్క ఎంగేజ్మెంట్ ఒక విధమైన ఎంజాయ్మెంట్ ఉండాలి. So up to the age of 50 you will have a sort of enjoyment because the body is made up of 5 elements. అది యవ్వనము అన్నారు. That is youth. యూత్ అనేటువంటిది వచ్చేటువంటిది ఏమిటి? What is that you get at this stage? ఏదో యూత్ అంటే పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాము, డజన్లు 2 డజన్లు 3 కంటాం, ఆనందించడం కాదు. యూత్ అనేటువంటిది కార్యములో సరైన శక్తివంతమైనటువంటి దాన్ని నిరూపించాలి. Youth doesn't mean getting married and begetting dozens of children. అన్నింటికంటే త్వరలో ఆరిపోయేటువంటిది యూతే. Youth is the one that extinguishes very soon. మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. It comes in between and passes ఇది పాసింగ్ క్లౌడ్స్ యూత్. Youth is the passing cloud. దీనికి నీవు గర్వించనక్కర్లేదు. You don't need to pride of it. యూత్ అని నీవు అనేక నీవు పొంగిపోనక్కర్లేదు. You don't need to feel so arrogant ఎప్పుడు about it. పోతుందో ఎప్పుడు వస్తుందో తెలపడానికి వీలు కాదు. When it would vanish you cannot decide. ఒక 20 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు యూత్ 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 అంటాను. We say till age 20 40 we call it youth. దేహానికి సంబంధించినటువంటి వయసే. It is the age of the body. యూత్ అనేటువంటిది ఏమిటి? మానసిక సంబంధించినటువంటి శక్తి కావాలి. What is youth? You need mental power.